లక్ష్మీనాగ్ ఈరోజు ఉదయం 7:27 రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్ ఇటు మహారాష్ట్ర గడ్చిరోలి లాంటి ప్రాంతాల్లో కూడా ఉదయం 7:27 భూమి కంపించింది. దీంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురై ఇంట్లో నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉన్నది. సుమారుగా 2 నుండి 5 సెకండ్ల పాటు వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క భూమి కంపించడంతో కొన్ని ప్రాంతాల్లో 5 సెకండ్ల కంటే కూడా ఎక్కువగా భూమి కంపించినట్టు చెప్తా ఉన్నారు. దీంతో ఇటు ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు కానీ బేరువాలు కూడా వణికినటువంటి అంటే కదిలినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురై వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు బయటికి రావడం జరిగింది. మరొక వైపు ఇటు ఆదిలాబాద్ నుంచి ఇటు గోదావరి జిల్లాల వరకు ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలు అంటే గోదావరి నది పరివాహక ప్రాంతమైనటువంటి ఈ మొత్తం పరివాహక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఇటు మేడారం సంబంధించినటువంటి ములుగు జిల్లాకు సంబంధించి ఇటు మేడారంలో ఇటు ఐలవరం అడవుల్లో ఈ యొక్క భూకంప కేంద్రాన్ని కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు సిఐఎస్ఆర్ సంబంధించిన రీసెర్చ్ అధికారులు కానీ మరొక వైపు జియోఫిజికల్ సర్వే రీసెర్చ్ అధికారులు కూడా దీన్ని గుర్తించడం జరిగింది. సుమారుగా ఈ యొక్క ప్రభావంతో 226 కిలోమీటర్ల మేర ఆ యొక్క కేంద్రం నుంచి సుమారుగా 226 కిలోమీటర్ల మేర ఈ యొక్క భూకంప తీవ్రత నమోదైన ప్రభావం గురి కావడం జరిగింది. దీంతో ములుగు కేంద్రంలో ప్రధానంగా 5.3 రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత నమోదు కావడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందని చెప్పి ప్రజలు ఒక 2-3 సెకండ్లు అయితే అసలు ఏం జరిగిందనేటువంటి దానిపైన వచ్చి మరొకసారి భూకంపం వచ్చిందని చెప్పి గుర్తించి మరొకసారి వచ్చేటువంటి ప్రమాదం ఉందా అని చెప్పేసి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. దీనిపైన ఇప్పటికే ఇటు సిఐఎస్ఆర్ అధికారులు కానీ లేకపోతే జియోఫిజికల్ రీసెర్చ్ అధికారులు కానీ దీనిపైన ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. గత 30 ఏళ్లలో ఇప్పటి వరకు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క భూకంప తీవ్రత నమోదు కాలేదు. 1993 సెప్టెంబర్ 30న నమోదైనటువంటి యొక్క భూకంప తీవ్రత ఇప్పుడు మరొకసారి ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున నమోదైందని చెప్పి గత సెప్టెంబర్ 4వ తారీఖున కూడా ఇటు ములుగు జిల్లాలో కూడా జరిగినటువంటి ఒక ప్రభావం అంటే భూకంపం వచ్చిందని చెప్పేసి భావించిన నేపథ్యంలో 1,00,000 వరకు కూడా చెట్లు కూలినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మొత్తంగా ఇటు ములుగు జిల్లా ప్రధానంగా ఇటు మేడారం అడవులు ఐలవరం అడవుల ప్రధానంగా ఇక్కడ భూకంపం తీవ్రతను అక్కడనే భూకంప కేంద్రాన్ని గుర్తించిన నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో సుమారుగా 10 కిలోమీటర్ల లోపల ఈ యొక్క భూకంప తీవ్రతతోటి భూమి పొరల్లో నీళ్లు చొచ్చుకొని వెళ్ళడంతో ఈ యొక్క ప్రకంపనలు స్టార్ట్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. ఇటు భూమి పలకల్లోకి నీళ్లు వెళ్ళడంతో ఈ యొక్క భూకంపానికి ఈ యొక్క కారణమై ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు చెబుతా ఉన్నారు. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఒక హైదరాబాదే కాకుండా హైదరాబాద్లోని వనస్థలిపురం కానీ హైదనగర్ కానీ వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క భూకంపం రావడం జరిగింది. మరొక వైపు అబ్దుల్లాపూర్ మెట్టు కూడా మరొక వైపు ఇటు వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇటు నదీ పరివాహక ప్రాంతం దాంతోపాటు భూగర్భ వనరులు అంటే గనుల ప్రభావం ఉన్నటువంటి బొగ్గుగని ఏరియాల్లో కూడా ఈ యొక్క భూకంపం నమోదు కావడం జరిగింది. దీంతో ఇటు రిక్టర్ స్కేల్ పైన 5.3గా నమోదు కావడంతో దీంతో ఒక్కసారిగా మొత్తం రాష్ట్రం మొత్తం అయితే ఉలికిపడినటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క భూకంప తీవ్రతతోటి దీనిపైన ఇంత పెద్ద ఎత్తున నమోదు కావడంతో మరొకసారి భవిష్యత్తులో ఏమన్నా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి దానిపైన పరిశోధనలు శాస్త్రవేత్తలు అయితే రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. లక్ష్మీనాథ్ అయితే రాంబాబు ఏవైతే 1 సంవత్సరం క్రితం ఎక్కడైతే మీరు చెప్పినట్టు బయ్యారము అడవులకు సంబంధించి కోకటివేళతో సహా 40 ఎకరాల్లో చెట్లు ఇరిగి పడిపోయినప్పుడు దానికి దీనికి ప్రత్యేక అక్కడ ఏమైనా కనెక్టివిటీ ఏమైనా ఉందంటారా ఇప్పుడు వచ్చిన భూకంపానికి దానికి సంబంధించి? గత సెప్టెంబర్ 4వ తారీఖున జరిగినటువంటి పరిణామంతో లక్షకు పైగా చెట్లయితే కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కూడా ఏటూరు నాగారంలో కూడా ఈరోజు భూకంపానికి సంబంధించి చెట్లు కూలినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి భూకంపం యొక్క తీవ్రతతోటి ఈ యొక్క చెట్లు కూలినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో దీనిపైన ఇలాంటి ములుగు కేంద్రంగా అంటే ముఖ్యంగా మేడారం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఐలవరం అడవుల్లో ఈ యొక్క భూకంప కేంద్రాన్ని గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీంతో 226 కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఉండదు. కాబట్టి దీనిపైన ఇప్పటికే దీనికి సంబంధించి ఈ యొక్క భూకంప తీవ్రతను గుర్తించినటువంటి నేపథ్యంలో ఐలవరం అడవుల్లో ఉన్నటువంటి ఈ తీవ్రతతోటి 226 కిలోమీటర్ల మేర దీని ప్రభావం పడ్డటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి దీనిపైన అధికారులు అయితే ఇప్పటివరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదని చెప్పినటువంటి నేపథ్యంలోనే మరొకసారి కూడా ఇలాంటివి వస్తాయని చెప్పేసి అయితే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా
ములుగు పరివాహక ప్రాంతంలో ఆ గోదావరి పరివాహక ప్రాంతం ములుగు అడవి ప్రాంతంలో ఈ యొక్క పరిస్థితి ఉన్నది కాబట్టి భూకంప కేంద్రాన్ని గుర్తించినటువంటి నేపథ్యంలో ఎక్కడ నదీ పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ నుండి మొదలుకుంటే ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యాపించి ఉన్నటువంటి ఇటు భద్రాచలం నుంచి ఆ చెర్ల ఇటు ఏరియాకు మొత్తం కూడా ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతం ఉందో అక్కడ 10 కిలోమీటర్ల లోతులో ఉన్నటువంటి ఈ యొక్క భూమి పొరల్లోకి నీళ్లు వెళ్ళడంతో ఆ పలకల్లోకి భూమి పలకల్లోకి నీళ్లు వెళ్ళడంతో ఈ యొక్క ప్రకంపనలకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి అయితే ఇప్పటికైతే ఆ యొక్క శాఖలు ఫిజికల్ రీసెర్చ్ అదేవిధంగా సిఐఎస్ఆర్ సర్వే సెంటర్లు అయితే రీసెర్చ్ సెంటర్లు అయితే ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.